లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ గాంధీతో కలిసి భారత్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. అంతకుముందు నోవోటల్లో భారత్ సమ్మిట్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులు, సెల్ ఫోన్ లైట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శంకర్ రెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ హవల్గాలో పర్యాటకులపై ఉగ్రవాది దాడి జరపడం చాలా బాధాకరమని, కాల్పుల్లో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని వారు అన్నారు. అనంతరం నిజామాబాద్లోని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు 60 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.